హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. టుడే స్పెషల్ వచ్చి మనకి ఈరోజు స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అండ్ కోకోనట్ రైస్ ఒకటి చేశానండి. సో ఈజీ రెసిపీ అండి, విత్ ఇన్ 5 minutesలో మనకి రెడీ అయిపోతాయి. సో ఫస్ట్ మనం స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చూద్దామండి. ఇమేజ్లో చూస్తున్నారు కదా, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెడీగా పెట్టుకున్నానండి. 1 కప్పు రైస్ తీసుకున్నా, బాస్మతి రైస్. కార్న్ అండి 1/2 కప్ తీసుకున్నా. అండ్ ఫ్రై చేసుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎండుమిర్చి కూడా రెడీగా పెట్టుకున్నానండి. పోపు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర అంటూ ఆయిల్ ఒకటి, పెప్పర్ అండి, సాల్ట్. నేను రైస్ అనేది 1 hour ముందు నానబెట్టుకొని తర్వాత బాయిల్ చేసుకున్నానండి. బాస్మతి రైసే 1 కప్ తీసుకున్నాను. స్వీట్ కార్న్ కూడా నేను కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు వేడి చేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం అండి, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వితిన్ 5 minutesలో మనకి కార్న్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. మనకి కార్న్ 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకున్నానండి. సో ఆయిల్ హీట్ అయ్యిందండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. చిన్న స్పూన్తో హాఫ్. ఫ్రైడ్ రైస్ కాబట్టి మనకి వితిన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది. రైస్ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. ఎండుమిర్చి 2 వేసుకున్నానండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి చాప్ చేసుకున్నాం కదా, కొంచెం ఫ్రై చేసుకుందాం ముందు. నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్లో పెట్టుకోవాలండి. ఇది కూడా కలుపుకొని లిడ్ పెట్టేద్దాము. కార్న్ వేసేసుకుంటున్నానండి. చాలా ఈజీ రెసిపీ మనకిది. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సరే కలుపుకొని ఒక 1 minute లిడ్ పెట్టేద్దామండి. నేను కుక్కర్లో బాయిల్ చేసేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. స్వీట్ కార్న్లో చూసి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రై చేసేటప్పుడు. ఇంకా మన రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎక్కువ. 1 కప్ రైస్ తీసుకున్నాం కదా, యాడ్ చేసేసుకున్నాను. చాలా ఈజీ రెసిపీ అండ్ హెల్దీ అండి. మెయిన్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా బాగా ఇష్టపడతారు స్వీట్ కార్న్ అనేది. సో ఈజీగా అయిపోతుంది మన ప్రాసెస్ అనేది. నేను 1/2 స్పూను పెప్పర్ తీసుకున్నానండి. కలుపుకొని లిడ్ పెట్టేసుకున్నా. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుందాము. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఒక 1 minute లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. సర్వింగ్ బౌల్లోకి ఇలా తీసుకున్నానండి. కార్న్ అండ్ కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా గార్నిష్ చేసుకున్నాను ఒక ప్లేట్లో. చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ హెల్దీ అండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి
కోకోనట్ రైస్ అన్నాను కదండి. సో వాటికి కావాల్సినవి రెడీగా పెట్టుకున్నా. 1 కప్ రైస్ అండి, బాస్మతి రైసే. కొబ్బరి అండి తురుముకున్నాను 1/2 కప్పు. అండ్ పోపు కావాల్సినవి రెడీగా పెట్టుకున్నాను నేను. పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అవి. పెప్పర్ అండి, సాల్ట్, ఆయిల్ అండ్ పోపు ఆవాలు, జీలకర్ర. ఇది కూడా వితిన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి. రైస్ బాస్మతి అనే కాదు, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇంట్లో ఏది రైస్ అవైలబుల్గా ఉంటే అది. కోకోనట్ రైస్ అనేది కూడా చాలా హెల్దీ అండి, చాలా టేస్ట్ వస్తుంది. మనం అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నాం కాబట్టి. సో పోపు అనేది రెడీ చేసుకుందాం. బాండి పెట్టుకున్నా, స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది మనకి ఎక్కువ పట్టదు, సో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. మనం ఆయిల్ హీట్ అయిందండి. సో పోపు అనేది రెడీ చేసేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర వేసుకున్నాము. ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చి మనకు ఫ్రై అయితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనకి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నానండి. ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 1 మినిట్ ఫ్రై చేద్దాం. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్ అనేవి. రైస్ 1 కప్ తీసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకున్నాను. అండ్ కోకోనట్ అండి, పచ్చిది నేను తురుముకున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండి, టేస్ట్ సరిపడా. వన్ స్పూన్ పెప్పర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ లిడ్ పెట్టేద్దామండి. మనకి కొబ్బరి అనేది వేసాం కదండి, చాలా కంచిగా తగులుతూ ఉంటుంది. తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలుపుకుందాము. రెడీ అయిపోయిందండి మనకి కోకోనట్ రైస్ అనేది. సో దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం అండి. ఒక ప్లేట్లో ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. కానీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. కోకోనట్ కొబ్బరి కదా. నేను కొత్తిమీర అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఇలా గార్నిష్ చేసుకున్నానండి ఒక ప్లేట్లో. చాలా హెల్దీ అండి. 2 రెసిపీస్ అనేది మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోతుంది మనకి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాన్న ముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.